నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిగా, దేవ రాజ్యభారం కలిగిన దేవుడుగా, నా తండ్రి మీరున్నందుకే మీకు స్తోత్రం. దేవా యొక్క సాయంకాల సమయంలో దేవా మీ యొక్క పాదముల చెంత చేరి వస్తున్నాము. దేవా మమ్మను కరుణించండి. మా జీవితంలో మరొక బైబిలు పట్టణమును మీరు కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. నా తండ్రి 2025వ సంవత్సరం ఈ మొదటి బైబిల్ స్టడీని మీరు ఆశీర్వదించండి. దేవా ప్రార్థన చేస్తున్నాం, మీ మాటలను మీరు మాకు విడుదల చేయండి. తండ్రి దేవా మీ యొక్క వాక్యము ఆత్మయు జీవమునై ఉంటుండగా, వినుట వలన విశ్వాసము కలుగుచూ ఉంటుండగా, వినుట దేవుని గురించిన మాట వలన కలిగి ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని, దేవా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని సెలవిచ్చిన దేవుడు, నీతి కొరకు ఆకలి దప్పికలను మాకు కలగజేయము. మా ఆకలి తీర్చుము, మా దప్పిక తీర్చుము. మీకు తెలియని ఆహారము నా యొద్ద ఉన్నదని సెలవిచ్చారు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడని సెలవిచ్చారు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వానిలో జీవము కలుగుటకై ఊరడి నీటి బుగ్గగా ఉండును అని సెలవిచ్చిన దేవుడు, దేవ ఊరడి నీటి బుగ్గను మీరు మాకు అనుగ్రహించమని ప్రభువా వేడుకుంటున్నాం. అరణ్యములోను ఎడారిలోను నదులను కలగజేసిన దేవుడు, నీటి ఊటలను కలగజేసిన దేవుడు, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందు అని సెలవిచ్చిన దేవుడు, కరుణించండి. బలహీనము బలపరచుము, ఆత్మదాహము తీర్చుము. దేవ మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా, దేవ ఇంకా మేమేమి తెలుసుకోవాలో ఏమి ఎరగాలో అవన్నీ మాకు అనుగ్రహించి మీ మెల్లనైన స్వరము మీరు మాకు వినిపించు. సంఘమును పోషించు, సంఘమును బలపరచు. రావలసిన వారిని తీసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హరోన్ బ్రదర్ రండి, కనపట్టలేదు. ఇల్లన్నా దయచేసి 452 ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకలో చూపుము. 452 449. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరాకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరాకాలో చూతురు. కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయు భూని విజృంభించినప్పుడు, కీడు యుద్ధము తెగులు కరువైనను
దాడి చేయు భూని విజృంభించినప్పుడు నీవు మొరపెట్టినా నీకు దొరుకు నిజముగా రక్షణ. నీవు మొరపెట్టినా నీకు దొరుకు నిజముగా రక్షణ. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. శత్రు శోధనులపై పడినప్పుడు శక్తిహీనులమైపోయినప్పుడు శత్రు శోధనులపై పడినప్పుడు శక్తిహీనులమైపోయినప్పుడు క్రీస్తు దయచేయు నిత్యాధారణ నిజముగా చూతురు. క్రీస్తు దయచేయు నిత్యాధారణ నిజముగా చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. ప్రభు యుద్ధము చేయు నాయకుడు ప్రభు పక్షమందు చేరుము ఈనాడే. ప్రభు యుద్ధము చేయు నాయకుడు ప్రభు పక్షమందు చేరుము ఈనాడే. నీవు పొందేదవు బెరకాలో నిజముగా జయము. నీవు పొందేదవు బెరకాలో నిజముగా జయము. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. పలు విధ శ్రమలందు చేరుమా ప్రీతి మీర మిమ్ము దారి చేర్చును. పలు విధ శ్రమలందు చేరుమా ప్రీతి మీర మిమ్ము దారి చేర్చును. నీతియుక్తముగా స్తుతించుము ఖ్యాతితో ప్రభుని. నీతియుక్తముగా స్తుతించుము ఖ్యాతితో ప్రభుని. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. నిత్య దేవుని మహాకృప నిరతం శత్రువును జయించును నిశ్చయం. నిత్య దేవుని మహాకృప నిరతం శత్రువును జయించును నిశ్చయం. కృతజ్ఞత స్తుతులు మీరు నిత్యముగా చెల్లించుడి. కృతజ్ఞత స్తుతులు మీరు నిత్యముగా చెల్లించు. ప్రభు దయచేయు నిత్య నలు పెరకాలో చూతురు. ప్రభు దయచేయు నిత్య దీవెనలు పెరకాలో చూతురు. స్వరమండల సితార వాయించుడి. శత్రువులతో ప్రభు పోరు సల్పెను. స్వరమండల సితార వాయించుడి. శత్రువులతో ప్రభు పోరు సల్పెను. పెరకాలో ప్రభు
ప్రభు స్వరమేతి మరి మరి పాడుడి బెరకాలో ప్రభు స్వరమేతి మరి మరి పాడుడి ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకాలో చూతురు ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకాలో చూతురు పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది పూరాజులు గడగడ వణికిరి పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది పూరాజులు గడగడ వణికిరి తన ప్రజలను సంతోషపరచును హల్లెలూయా పాడుడి తన ప్రజలను సంతోషపరచును హల్లెలూయా పాడుడి ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకాలో చూతురు ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకాలో చూతురు. పాట సంఖ్య 488. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదు. 488. 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునెందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే దారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే దారలో. నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కానలోపై నిలుపుడి. నిత్య నివాసము దిలలోన నేత్రాలు కానలోపై నిలుపుడి.
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యోన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యోన్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తు ఆశలన్నీయు విరచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విరచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరావు పాపంబు మారి నీదేగులై వీరా నిల్లుడి. పాడైన కోరావు పాపంబు మారి నీదేగులై వీరా నిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వాసునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వాసునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సమయంలో ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల పరలోకపు తండ్రి, మరోసారి మీ సన్నిధానమునకు చేరి వస్తున్నాం. కరుణించండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఆయన కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని సెలవిచ్చారు. దేవా, మీరు కరుణించండి. దేవా, మీ మాటల యొక్క సమృద్ధి మాకు ఇవ్వండి. మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభు
యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేష్ వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాషు తండ్రి యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేళ్ల సరిహద్దులన్నిటికీ దూతల పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరనూ లేకపోయినెడల మమ్మను మేము నీకు అప్పగించుకుందామని. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగ్గా, వారు యాబేష్ వారు చెప్పిన వర్తమానం అతనికి తెలియజేసిరి. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు 6వ వచనంలో సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. కాబట్టి 4వ వచనం చదవండి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చారు. కాబట్టి జనులందరూ బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు ఏడ్చడానికి హేతువేమని తాను సౌలు అడిగాడు. కాబట్టి వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేశారు. ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగృహుడై అని బైబిల్లో రాయబడింది. ఇక్కడ మనం గమనించినప్పుడు పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ తన దాసులపైకి దిగి వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భములలో దేవుని ఆత్మ వారి మీదకి రావడం జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఈ సందర్భంలో దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినట్టుగా చూస్తున్నాం. 10వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. చూడండి, 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. కాబట్టి సమూయేలు ప్రవక్త సౌలుతో అన్నాడు, దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేస్తావు అని తాను చెప్పాడు. ఇక్కడ 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా దావీదు విషయంలో ఆ మాట రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. తైలము కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. కాబట్టి తైలము కొమ్ము తీసి దావీదును అభిషేకం చేసినప్పుడు, ఎప్పుడైతే అభిషేకం చేయబడుతూ వచ్చాడో నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. సౌలుపైకి దేవుని ఆత్మ బలముగా వచ్చినట్టుగా చూసాము. ఇప్పుడు దావీదు పైకి కూడా దేవుని ఆత్మ బలముగా రావడం మనం గమనిస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనక కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. 9వ వచనంలో ఏమన్నాడు? కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను. ఒత్నీయేలు పైకి దేవుని ఆత్మ వచ్చినట్టుగా ఈ సందర్భంలో రాయబడింది.
6:34 వచ్చిన చూడండి. 6:34. ఆ, ఆ, ఆ. అంటే ఒత్నేలు పైకి కాదు, ఇక్కడ గిద్దోని పైకి కూడా దేవుని ఆత్మ వచ్చినట్టుగా చూస్తున్నాం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను. అతడు బూర ఊదినప్పుడు అబియేజేరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ గిద్దోను పైకి దేవుని ఆత్మ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనము గమనిస్తే ఇక్కడ మరి 13వ వచనం కూడా చదవండి. 13వ అధ్యాయం 26వ వచనం. 13వ అధ్యాయం 26వ వచనం. 13వ అధ్యాయం 25వ వచనం. ఆ, ఆ, ఆ. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే యెహోవా ఆత్మ జొర్యాకును ఎఫ్తయోలుకును మధ్యవునున్న మహానేదములో అతని రేపుటకు మొదలుపెట్టారు. శాంసోను విషయమే ఇక్కడ రాయబడింది. దేవుని ఆత్మ శాంసోను పైకి బలముగా వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అనేక సందర్భంలో పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ వారి మీదకి రావడం, వారి ద్వారా దేవుడు తన కార్యములు జరిపించుకోవడం మనం చూస్తున్నాం. అదే కొన్ని సందర్భంలో దేవుని ఆత్మ వారిని విడిచిపెట్టిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16:14. ఆ, 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 ఆ. కాబట్టి ఎవరిపైకి అయితే దేవుని ఆత్మ వచ్చిందో అదే వ్యక్తిని దేవుని ఆత్మ విడిచిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. కొన్ని సందర్భంలో ఆత్మ దేవుడు వారిపైకి రావడం, దేవుడు తన కార్యములు జరిపించుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆత్మను పొందిన వారు తప్పు చేశారో, పొరపాటు చేశారో, పాపం చేస్తూ అవిధేయులుగా వారు ఉంటూ వచ్చారో, అప్పుడు దేవుని ఆత్మ వారిని విడిచిపోయిన సందర్భాలు కూడా ఉంటున్నవి. 18వ అధ్యాయం 12వ వచనం చూడండి. 18వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి, యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉండడం అనేది సౌలు చూసినాడు. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 16:14లో దేవుని ఆత్మ తను విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. 18:12లో కూడా ఆ రీతిగానే జరిగింది. అందుకని ఇక్కడ దావీదు రాజు ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తనలు 51:11. కాబట్టి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు సౌలు మీదనున్న దేవుని ఆత్మను దేవుడు తీసేశాడు. అది దావీదు రాజు గమనించాడు. అంటే ఒక వ్యక్తి, ఆత్మను కలిగిన వ్యక్తి ఎప్పుడైతే పాపం చేసి అవధేయుడై దేవునికి లోబడకుండా ఉంటాడో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను తీసివేస్తాడు అన్న ఆలోచన దావీదు ఎరిగాడు. అందుకని ఇప్పుడు దావీదు రాజు పాపం చేసినప్పుడు దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ సౌలుకు దేవుడు తన కృపను దూరం చేసినట్టుగా నాకు కూడా దేవుడు తన కృపను తన ఆత్మను దూరం చేస్తాడేమో అని ఇప్పుడు దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దావీదు రాజుకు తెలుసు దేవుడు తన ఆత్మను తీసివేస్తాడు అని తనకు తెలుసు. అందుకని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువును వేడుకుంటున్నాడు. దేవా, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు అంటాడు. 11 నీ సన్నిధిలో ఉండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తను భయపడుతున్నాడు, దేవుడు తన ఆత్మను నా యొద్ద నుండి తీసివేస్తాడేమో, కాబట్టి నేను ఆత్మ లేనివాడినై పోతానేమో, ఆత్మ లేనివాడినై నేను ప్రభు నాకు అప్పగించిన పనిని నేను సక్రమముగా చేయలేనేమో, కాబట్టి నాకు ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క తోడు సహాయం నాకు ఎంత అవసరం. కాబట్టి దేవుని వేడుకుంటున్నాడు, ప్రభు నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు. అందుకనే దేవుని వాక్యంలో మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 16:20 వచనంలో ఒక మాట రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 వచనం చూడండి.
ఆ, 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 ఆ. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చూసినారా, ఇక్కడ సాంసోన్ను దేవుడు ఎడబాసెను అని ఉంది. అంటే దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు సాంసోన్ను ఏర్పరచుకుంటే ఆ ఉద్దేశములు అతని ఎడల జరగనప్పుడు, నెరవేరబడనప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? యెహోవా తనను ఎడబాసెను అని రాయబడింది. కాబట్టి దేవుడు సాంసోన్ను ఎడబాసాడు, సౌలును ఎడబాసినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. తర్వాత సంఖ్యాకాండ 14:42లో ఒక మాట రాయబడింది. సంఖ్యాకాండం 14:42 చూడండి. ఆ, ఆ. యెహోవా మీ మధ్య లేడు గనుక. ఆ, ఆ. కాబట్టి యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగి పోకుడి. మీరు సాగి వెళ్తే మీరు హతము చేయబడతారు. ఎందుకు? యెహోవా మీ మధ్య లేడు గనక. అంటే ప్రభు ఇక్కడ ప్రజలను హెచ్చరిస్తున్నాడు. యెహోవా మీ మధ్య లేడు గనక మీరు వెళ్తే మీరు హతులవుతారు. అందుకనే మీరు సాగి వెళ్ళిపోవద్దు అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే దేవుడు మన మధ్య ఉంటాడో శత్రువులందరిపైన దేవుడు విజయం ఇస్తాడు. ఎప్పుడైతే పాపం కనబడుతుందో అప్పుడు అపజయానికి మనం మరి పాత్రులుగా చేయబడతాం. అందుకే 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 15:2 చదవండి. ఆ, 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 ఆ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడు. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన్ను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. కాబట్టి ఎప్పుడూ దేవుడు దూరం అవుతాడు. మనము ప్రభువును విసర్జిస్తే ప్రభువు మనల్ని విసర్జిస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. ఎప్పుడు మనం దేవుణ్ణి ఇష్టపడి ప్రేమించి దేవుని దగ్గరకు వస్తామో అప్పుడు ప్రభువే మన దగ్గరకు వస్తాడు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోను. దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రికలో ఆ మాట వ్రాయబడుతుంది. చూద్దాము. మొదటి యోహాను పత్రిక 'యాకోబు రాసిన పత్రిక చూద్దాం. 'యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూసినారా? కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ వస్తే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఆయన విసర్జించినలా ఆయన మిమ్మును విసర్జించును. సౌలు రాజు ప్రభువును విసర్జించాడు. శాంసోను సౌలు మరి ప్రభువును విసర్జించాడు. అందుకనే ప్రభువు వారి రాజ్యాన్ని, వారి పరిపాలనను దేవుడు విసర్జించినట్లుగా చూస్తున్నాం. సౌలు రాజ్యం అంతకంతకు క్షీణించెను, దావీదు రాజ్యం అంతకంతకు వర్ధిల్లెను అని బైబిల్ రాయబడింది. కాబట్టి సౌలు రాజ్యం, సౌలు కుటుంబం, సౌలు పిల్లలు అంతకంతకు నీరసిల్లిపోయినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. కారణం ఏంటంటే దేవుణ్ణి వదిలిపెట్టిన కారణమున. ఇప్పుడు చూడండి, మనం గమనించవలసిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రావడం, కొన్ని సందర్భాల్లో తప్పు చేసినప్పుడు, అవిధేయులైనప్పుడు, పాపం చేసినప్పుడు, ప్రభువును విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఎందుకు అలాగ జరగడం కారణం ఏమిటి అంటే, క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినట్లుగా పాత నిబంధన కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయొచ్చు కదా.
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేయట్లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనేది అక్కడ లేదు. ఎందుకు అంటే తండ్రి అక్కడ పనిచేయచ్చు ఉన్నాడు. ఇక్కడ పనిచేసే కాలము పరిశుద్ధాత్మ కాలము కాదు. కాబట్టి ఆ కాలము ఎవరు పనిచేస్తున్నారు? ఆ కాలంలో తండ్రి పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది, కానీ నిత్యము వారితో ఉండి ఆత్మదేవుడు తన కార్యమును జరిగించేటువంటి కాలం అది కాదు. కాబట్టి పాత నిబంధన కాలంలో తండ్రి పనిచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ తండ్రి మాత్రమే పనిచేయటానికి అవకాశం ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటానికి అవకాశం లేదు. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ వస్తే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. తండ్రి అక్కడ పని చేస్తున్నాడు, కార్యం చేస్తున్నాడు. తండ్రి చేసే కార్యం ఎలాంటిది అంటే పాత నిబంధన కాలంలో తండ్రి ప్రభువు పని చేస్తున్నాడు. చదవండి ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 11:12 చదవండి. కాబట్టి ప్రభు ఎట్లా పనిచేస్తున్నాడు అంటే ఆత్మదేవుడు పనిచేస్తున్నాడా, ప్రభు తండ్రి పనిచేస్తున్నాడా అంటే తండ్రి పనిచేసే కాలం. కాబట్టి తండ్రి ఎలాగూ పనిచేస్తున్నాడు. సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆయన కన్నులు వారిపైన నిలిపినట్లుగా చూస్తున్నాం. అది ఇక్కడ మనము గమనిస్తున్నాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా కనిపెట్టు దేశము. కాబట్టి దేవుడు పనిచేస్తున్నాడు. అది దేశాన్ని కనిపెట్టుచు పనిచేస్తున్నాడు. ప్రభు తన ప్రజలను కనిపెడుతున్నాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంటే ప్రభు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు. ఆయన పనిచేస్తున్నాడు. తన ప్రజలను ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు. తన కన్నులు నిలిపి చూచేవాడుగా తను ఉంటున్నాడు. కాబట్టి ప్రభు తండ్రి అయిన దేవుడు తీవ్రంగా తన ప్రజల మధ్య పనిచేసేటువంటి ప్రభుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ వస్తే కీర్తనల గ్రంథం 68:19 ఒక మాట రాయబడింది. కీర్తనలు 68వ అధ్యాయం 19 వచ్చిన చూడండి. కీర్తనలు కాబట్టి ప్రభు పనిచేస్తున్నాడు. ఎట్లా? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు భారాన్ని భరించట్లేదు. పాత నిబంధన కాలంలో తండ్రి గురించి ఏం రాయబడింది? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఇక్కడ చూస్తున్నాం. ఎవరు చెప్పారు? ప్రధాన గాయకునికి దావీదు రచించిన గీతం. దావీదు రాజు అన్నాడు. ఇప్పుడు 19 వచ్చిన చదవండి. అంటే భారాన్ని భరిస్తున్నాడు తండ్రి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు కన్నులు దృష్టి నిలిపి ఇప్పుడు దేవుడు తన ప్రజల భారము అనుదినము మా భారము భరించుచున్నాడు. కాబట్టి ప్రభు పనిచేస్తున్నాడు. భారము భరించే పనిలో తండ్రి ఉన్నాడు. ఇక్కడ అది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 26:5 చూడండి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 26:5. కాబట్టి ప్రభు ఎట్లా పనిచేస్తున్నాడు అంటే ప్రభు పెందలకడనే తన సేవకులను దేవుడు రాజ్యంలోకి ప్రజల మధ్యకు పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రజల అనుదినము భారాన్ని భరిస్తున్నాడు. తర్వాత సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆయన కన్నులు వారిపైన నిలిపాడు. ఇక్కడేమో ప్రభు తన ప్రజల విషయమై దేవుడు తన సేవకులను ప్రజల మధ్యకు పంపించినట్టుగా ఇక్కడ రాయబడింది. అని ఏం పని చేస్తున్నాడు? పెందలకడనే సేవకులను ప్రజల దగ్గరికి పంపిస్తున్నాడు. ఇక్కడ సేవకులను పంపించే పనిలో తండ్రి ఉన్నాడు. ప్రజల భారం అనుదినము భారము భరించే పనిలో తండ్రి ఉన్నాడు. సంవత్సరము మొదలుకొని లేక 2025వ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు కన్నులు నిలిపినటువంటి పనిలో ప్రభు ఉన్నాడు తండ్రి. అది ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి పెందలకడనే సేవకులైన ప్రవక్తలను వారి దగ్గరికి పంపిస్తున్నాడు.
అంటే ఆయన చేసే పని సేవకులను పంపించే పని. పెందలకడనే లేపి సేవకులను పంపించే పనిలో తాను ఉన్నట్లుగా చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 121:4 ఒక మాట ఉంది. కీర్తనలు 121 అధ్యాయం 4 వచనం చదవండి. కాబట్టి ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. కాబట్టి కాపాడే విషయంలో కునకనివాడుగా నిద్రపోకుండా కాపాడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు పనిచేస్తున్నాడు. ఎట్లా? కునుకక నిద్రపోకుండా పనిచేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణము కాపాడును, నీ రాకపోకలు యందు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి తండ్రి చేసే పని ఏంటంటే రాకపోకల యందు కాపాడే పని ఆయన కలిగి ఉన్నాడు. ప్రాణమును కాపాడే పనిలో తండ్రి ఉన్నాడు. కాబట్టి కాపాడే విషయంలో కునకని వాడుగా నిద్రించినటువంటి వాడుగా తండ్రి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కాపాడే విషయంలో కునకని వాడుగా నిద్రించని వాడుగా పాత నిబంధన కాలంలో లేడు. అక్కడ పాత నిబంధన కాలంలో తండ్రి మాత్రమే కునకని వాడుగా నిద్రించని వాడుగా తాను ఉంటున్నాడు. అదే ఇక్కడ రాయబడింది. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. 6వ వచనము చదవండి. 6వ వచనం. అంటే దీని అర్థం ఏంటి? పగటిలో కాపాడేవాడు ఆయనే, రాత్రిలో కాపాడేవాడు ఆయనే. కాబట్టి పగటిలో మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను ఉండి వారిని నడిపిస్తూ వచ్చినట్లుగా పగటిలో ఆయన కాపాడే పని చేస్తున్నాడు, రాత్రిలో కూడా ప్రభు కాపాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అది మనం గమనిస్తున్నాం. 4వ వచనం, 6వ వచనం, 8వ వచనంలో ఆయన కాపాడువాడిగా ప్రభు ఉంటున్నాడు. సో చూడండి, ఇక్కడ 3వ వచనం చదవండి. 3వ వచనం. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. చూసినారా? అంటే ఒకవేళ తన భక్తులు తొట్రిల్లుతారేమో అని పాదము తొట్రిల్లనీయడు అన్నది. ఒకవేళ తొట్రిల్లే సందర్భంలో ప్రభు ఏం చేస్తాడు? అది తొట్రిల్లనీయకుండా ప్రభు కాపాడతాడు. మన పనేమో పాదము తొట్రిల్ల చేసే పని మంది, ప్రభు పనేమో ఏమాత్రము తొట్రిల్లకుండా కాపాడే పనిలో ప్రభు ఉన్నాడు. ఆయన పని చేస్తున్నాడు. పాదము తొట్రిల్లనీయకుండా కాపాడే పనిలో ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:8 చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:8 వచనం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచు. ఆయన అంటే తండ్రి. ఆయన మిమ్మును స్థిరపరచును, పాదము తొట్రిల్లనీయడు. కాబట్టి ఇది ప్రభు ఆయన పని చేస్తున్నాడు. పాదము తొట్టిల్లకుండా తొట్టిల్లినప్పుడల్లా కాపాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు దేవుని వాక్యంలో అంటే, ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లుగా అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచు. అంటే అంతం వరకు స్థిరపరుస్తూనే ఉన్నాడు తండ్రి. ఇది దేవుని పని. అంతం వరకు స్థిరపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి మొదటి నుండి అంతం వరకు ఎన్నోసార్లు స్థిరత్వం లేని మన విషయంలో స్థిరపరిచే పని తాను చేస్తున్నాడు. నిన్ను, నన్ను, మనల్ని, సంఘాన్ని, సేవను, పరిచర్యను, లేక మరి అనుబంధ సంఘములను ఆయన ఏం చేస్తున్నాడు? స్థిరపరచును. ఆయన స్థిరపరచును. కుమారుడు వచ్చేంత వరకు స్థిరపరచును. అది ఇక్కడ మనము చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సత్క్రియను ఆరంభించినవాడు అనేది ఇక్కడ. కాబట్టి మనలో సత్క్రియ ఆరంభించినవాడు తండ్రి. కాబట్టి ఆరంభించినవాడు, కాబట్టి దాన్ని కొనసాగించేవాడుగా ఉంటున్నాడు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు నమ్ముచున్నాను అంటాడు. కాబట్టి ఆరంభించాడు, క్రియ ఆరంభించాడు, సత్క్రియ ఆరంభించాడు, ఆరంభికుడు ఆయన. కాబట్టి హృదయంలో, మనసులో క్రియ ఆరంభించాడు, ఆత్మక్రియ ఆరంభించాడు, ఆత్మ పని ఆరంభించాడు. కాబట్టి ఆత్మ గ్రహింపును ఆరంభించాడు. యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించువాడు ఆయనే. కాబట్టి ఆరంభించింది ప్రభువు, కొనసాగింపజేసేది ప్రభు. అల్ఫా ఓమేగా ఆయనే రాయ, మొదటివాడు కడపటివాడు ఆయనే అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆరంభించిన దేవుడు కొనసాగించును అని. కొనసాగించేది దేవుడు, ఆరంభించింది దేవుడు. ఆరంభించిన తన కార్యం ఎవరు ఆరంభించారో వారు మాత్రమే దాన్ని అంతం వరకు, ప్రభు దినం వరకు, యేసుక్రీస్తు రాకడ వరకు దాన్ని కొనసాగించే పని, సేవ తండ్రిది. ఇప్పుడు తండ్రి పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తప్పిపోయినప్పుడు ఆత్మదేవుడు పనిచేయచ్చు కదా. దావీదు రాజు తప్పిపోయినప్పుడు, సౌలు రాజు తప్పిపోయినప్పుడు, లేక శాంసోను తప్పు చేసినప్పుడు, కాబట్టి ఇప్పుడు ఆత్మదేవుడు తన కార్యము చేయొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తూ వస్తే ఇప్పుడు ఆత్మదేవుడు పనిచేసే కాలము కాదు, ఆత్మదేవుడు పనిచేసే సమయము కాదు, ఆత్మదేవుడు పనిచేసే దినాలు కాదు అవి. అందుకనే ఆత్మదేవుడు విడిచెను అని బైబిల్లో రాయబడింది. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే తండ్రి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు తండ్రి నా యందు నివసించుచు తన క్రియను చేయుచు ఉన్నాడు. చూసినారా? తండ్రి నా యందు నివసించుచు తన క్రియను చేయుచు ఉన్నాడు. కాబట్టి కుమారుడు ఈ మాట చెప్తున్నాడు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియను చేయొచ్చు ఉన్నాడు. ఇప్పుడు క్రియ జరుగుతూ ఉందంటే నా యందు నివసించుచున్న తండ్రి ఈ క్రియ చేయొచ్చు ఉన్నాడు. కాబట్టి కుమారుని దినాల్లో క్రియలు జరుగుచున్నవంటే ఎవరి ద్వారా క్రియలు జరుగుచున్నవి? తండ్రి నా యందు ఉండి ఈ క్రియలు జరిగించున్నాడు. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు గుడ్డివారికి కనులు, మూగవారికి మాటలు, చెవిటి వారికి చెవులు, చనిపోయిన వారు లేపబడుచున్నారు అని దేవుని వాక్యంలో రాయబడింది. తండ్రి నా యందు ఉండి ఈ క్రియలు చేయుచున్నాడు. గుడ్డివారికి కనులైనా, మూగవారికి మాటలైనా, చెవిటి వారికి చెవులైనా, రోగులకు స్వస్థత అయినా ఎవరు చేయుచున్నారు? తండ్రి నా యందు ఉండి ఈ క్రియలు చేయుచున్నాడు. అది ఇక్కడ కుమారుడు తండ్రి విషయమై ఇచ్చిన సాక్ష్యం. తర్వాత దేవుని వాక్యంలో మత్తయి సువార్త 10:29 చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేల రాలదు అంట. ఇక్కడ ఏదైనా నేల రాలడం, నేల రాలే ప్రమాదం, రాలిపోవడం అంటే జారిపోవడం అనే, రాలిపోవడం అంటే కాలు జారడం అనే బైబిల్లో రాయబడింది. జారకుండా నా కన్నులను, కన్నీరు కారకుండా, జారకుండా నా పాదములను, కన్నీరు కారకుండా నా కన్నులను కాపాడే దేవుడు అని బైబిల్ రాయబడింది. కాబట్టి ఇక్కడ మరి నేల రాలదు. ఏదైనా ఒక పిచ్చుక సైతం ప్రపంచంలో ఏ స్థలంలోనైనా సామాన్యమైన ఒక పిచ్చుక నేల రాలాలంటే తండ్రి చిత్తము లేకుండా, తండ్రికి తెలియకుండా రాలదు. చూసినారా? అంటే దేవుడు ఆయన పనిచేస్తున్నాడు.
సృష్టిలో పని, మానవుల మధ్య పని, సంఘములో కార్యం, విశ్వాసుల మధ్య కార్యం, మరి విశ్వాస సంబంధము కుటుంబంలో దేవుడు కార్యములు ప్రభు జరిగిస్తున్నాడు. దేవుడు 7 నక్షత్రములను చేతపట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, కాబట్టి ఇప్పుడు 7 దీపస్తంభముల మధ్య సంచరించేటువంటి దేవుడు అని రాయబడింది. అంటే సంఘములో ఏదైనా జరగాలన్నా, సంఘమునకు బయట ఏదన్నా జరగాలన్నా తండ్రి చిత్తము లేకుండా ఏది జరగదు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, చూద్దాం. ఇక్కడ ఇప్పుడు 15వ వచనం నుండి చదవండి. ఆకాశమందు ఉన్నవియు భూమి అందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుట విషయములో ఆది సంభూతుడిగా లేచినవాడు అని రాయబడింది. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, ప్రతిదానిలో ఆయనకు ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ప్రతిదానిలో ప్రభు తన హస్తము అనేది ఉంటుంది. కాబట్టి ప్రతిదానిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము తండ్రి పనిచేయుచున్నాడు. కాబట్టి మనం గమనిస్తూ వస్తే అక్కడ ఏమి రాయబడింది, అయితే కుమారుని దినాల్లో ఎట్లా ఉంది, కాబట్టి కుమారుడు పనిచేస్తున్నాడు. ఎట్లా పనిచేస్తున్నాడు అంటే మనం గమనిస్తే యోహాను సువార్త 4:40, యోహాను సువార్త 8:42 చూడండి. యోహాను సువార్త 8:42. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను నా తండ్రి క్రియలే చేయుచు ఉన్నాను కదా. ఇక్కడ ఏమంటున్నాడు, నా అంతటా నేను ఏమీయో చేయలేదు. లేక 8వ అధ్యాయం 29 వచ్చింది చూడండి. 8:29. కాబట్టి కుమారుడు చేసే సేవ అనేది ఎట్లా ఉంది, కుమారుడు ఏమైనా తనంతట తాను చేస్తున్నాడా అంటే మనం గమనిస్తూ వస్తే పాత నిబంధన కాలంలో పనిచేయటానికి పరిశుద్ధాత్మకు అవకాశం లేదు, తావు లేదు. తండ్రి మాత్రమే పనిచేస్తున్నాడు, ఆత్మదేవుడు గమనిస్తూ ఉన్నాడు. అంటే ఎవరు పనిచేసే సమయంలో, తండ్రి పనిచేసే సమయంలో ఆత్మదేవుడు మౌనంగా ఉండడం, లేక వారి మీదకి రావడం, తర్వాత వారి మీద నుండి వెళ్ళడం జరిగింది. అంటే ఆత్మకార్యము ఆ దినాల్లో బలముగా లేవు. తండ్రి పనిచేస్తున్నప్పుడు ఆత్మదేవుడు మౌనంగా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి పనిచేస్తూ రావడం దేవుని చిత్తమై ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి పనిచేసే వ్యక్తికి ఆటంకపరచడం అనేది దేవుని చిత్తము కానే కాదు. అంటే దేవుడు ఒక వ్యక్తికి ఒక పని అప్పగించినప్పుడు ఆ పని ఆ వ్యక్తి ద్వారా జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మాత్రమే పని చేయాలి. ఆ వ్యక్తి పనిచేస్తున్నప్పుడు ఆటంకపరచడం దేవుని చిత్తము కానే కాదు. కాబట్టి ఇప్పుడు తండ్రి పనిచేశాడు, ఆత్మదేవుడు మనం గమనించినప్పుడు అభిషేకించినప్పుడు ఆత్మదేవుడు రావడం, పాపము చేసినప్పుడు ఆత్మదేవుడు వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు పరిపూర్ణమైన అధికారముతో తండ్రి పనిచేస్తూ వచ్చాడు. అయితే క్రొత్త నిబంధన కాలంలో కుమారుడు పనిచేస్తూ ఉన్నాడు, తండ్రికి లోబడి పనిచేస్తున్నాడు. పనిచేసే వారమైన మనము కాబట్టి లోబడి పనిచేయాలి. కుమారుడు తండ్రికి లోబడి పనిచేసినట్లుగా కాబట్టి నీవైనా నేనైనా ఆయనకు లోబడి పనిచేయాలి. ఇక్కడ రాయబడింది 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు,
ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయవాడును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచి, కాబట్టి తనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేశాను అంటాం లేదు. కాబట్టి ఏదైనా చేస్తున్నామా, నీకు ఇష్టమైనది చేస్తే దేవుని చిత్తం కాదు. తండ్రికి ఇష్టమైనది చేయడం దేవునికి ఇష్టం అయినది. ఒకవేళ తండ్రికి ఇష్టమైనది చేయడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎన్ని చేసినా కానీ అది ప్రయోజనకరమైనది కాదు. ఇప్పుడు కుమారుడు తండ్రికి ఇష్టమైన పని చేస్తూ ఉన్నాడు. కుమారుడే తండ్రికి ఇష్టమైన పని చేస్తే నీవు నేను సామాన్య ప్రజలమైన మనము, ఒక విశ్వాసిగా ఉన్న మనము, ఒక సేవకునిగా ఉన్న మనము, మనకిష్టమైన పని చేయడం తండ్రికి మరి చిత్తానుసారమైనది కానే కాదు. ఏది తండ్రి చిత్తమో తన చిత్తాన్ని తెలుసుకొని మనము పని చేయాలి. అది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. 5వ అధ్యాయం 3వ వచనం, 5వ అధ్యాయం 30వ వచనం, 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. నా ఇష్ట ప్రకారము చేయగోరను, నా ఇష్ట ప్రకారము చేయగోరను. కుమారుడు పనిలో లేక సేవలో లేక పరిచర్యలో, తనకు అప్పగించబడిన పరిచర్యలో నా ఇష్ట ప్రకారము నేను చేయగోరను. ఎందుకు? తండ్రి ఇష్ట ప్రకారమే నేను చేయగోరుచు ఉన్నాను. అందుకనే తన పరిచర్య ఆశీర్వాదకరముగా, పరిపూర్ణముగా, సంపూర్ణముగా అది జరుగుతూ వచ్చినట్లుగా, నెరవేర్చబడుతూ వచ్చినట్టుగా చూస్తున్నాం. 12వ అధ్యాయం 49వ వచనం చూడండి. యోహాను సువార్త 12:49. ఇక్కడ ఏమన్నాడు? మాట్లాడే విషయం రాయబడింది. మాట్లాడే విషయం ఏలైనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసినారా? నేను మాట్లాడేది నా తండ్రి ఆజ్ఞాపించినట్లుగా మాట్లాడుచున్నాను. నేను ఏమైనా అనవలను అంటే, నేను ఏమైనా అనవలనో అది నా తండ్రి ఆజ్ఞాపించినదే నేను అంటూ ఉన్నాను. ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చి ఉన్న ప్రకారం మాట్లాడుచున్నాను. ఏమైనా చేసి ఉంటే, ఏమైనా అనవలసి ఉంటే నా తండ్రి ఆజ్ఞాపించినట్లుగా నేను అంటూ ఉన్నాను అంటున్నాడు. అంటే తండ్రికి వేరుగా, దూరముగా, ఒంటరిగా తను పనిచేసినట్లుగా ఏమాత్రమో ఇక్కడ మనకు కనబడదు. కాబట్టి ఆయన ఆజ్ఞాపించినట్లుగానే మాట్లాడుచున్నాను. ఏదైనా మాట్లాడుచున్నావా? నాకు నేను, నీకు నీవు, మనకు మనము వేరువేరుగా మాట్లాడుతున్నామా? అది తండ్రి ఆజ్ఞాపించినది కాదు. అది మనము గ్రహించాలి. యోహాను సువార్త 8:26 చూడండి. వినిన సంగతులే బోధించున్నాను, వినిన సంగతులే బోధించున్నాను అని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆ మాట చెప్పెనని వారు గ్రహింపక పోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియో, నా అంతట నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియో మీరు గ్రహించెదరు. తండ్రి నాకు నేర్పినట్లుగా మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. అంటే తండ్రి దగ్గర నేర్చుకున్నట్లుగా మాట్లాడుచున్నాడు. అది తండ్రి దగ్గర నేర్చుకొని మాట్లాడుతున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు అని దేవుని వాక్యంలో ఏం రాయబడింది? మార్కు సువార్త 1:35 ఏం రాయబడింది? ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా రాత్రిగా ఉన్నప్పుడు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండెను. ప్రార్థన చేయడంలో ఆయన సమయం గడిపెను. చదవండి ఆ మాట.
ఆ. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. చాలా రాత్రి ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే తెల్లవారితే ఏం మాట్లాడవలనో దాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఆయన నేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, నేర్చుకున్నట్లుగా మాట్లాడుతున్నాం. లూకాసు వార్త 4:42, లూకాసు వార్త 4:42 చూడండి. ఆ, 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 ఆ. ఉదయమయ్యేంత వరకు అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాడు. ఉదయమయ్యేంత వరకు అక్కడ ఉన్నాడు. అంటే తండ్రి చాలా విషయాలు నేర్పించాడు. నేర్చుకున్నట్లుగా మాట్లాడుతున్నాను. చూసినారా? కాబట్టి ఏదైనా మాట్లాడుతున్నామా అంటే నేర్చుకొని మాట్లాడు. బైబిల్లో మత్తయి సువార్త 11:29 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 11:29. నేర్చుకొనుడి అంటాడు. నా యొద్ద నేర్చుకోండి. కుమారుడు అంటున్నాడు, తను నేర్చుకున్నాడు, ఇప్పుడు నేర్పిస్తున్నాడు. నా దగ్గర మీరు నేర్చుకోండి అంటాడు. నేర్చుకున్నవాడు మాత్రమే నేర్పించగలడు. నేర్పు లేనివాడు నేర్పించలేడు. నేర్పు కలిగిన వాడు నేర్పిస్తాడు. ఏదైనా నేర్పించాలి అని అనుకుంటున్నావా? సరే, నువ్వెప్పుడు నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఏ సేవకుని దగ్గర నేర్చుకున్నావు? ఏ సంఘములో నేర్చుకున్నావు? ఏ వాక్యం ద్వారా నేర్చుకున్నావు? ఏ గురువు ద్వారా నేర్చుకున్నావు? కాబట్టి ఇది మనకు ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నేను గమాలియేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను అని పౌలు చెప్పాడు. కాబట్టి నేను 3వ ఆకాశంలోకి వెళితిని, వచింప శక్యము కాని మాటలు నేను విన్నాను అంటాడు. కాబట్టి శరీరంతో వెళ్ళానో శరీరం లేక వెళ్ళానో నాకు తెలియదు, కానీ 3వ ఆకాశంలోకి వెళ్ళి కొన్ని మాటలు నేను విన్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి నేను మీకు మాదిరిగా ఉన్నట్లుగా ఇలాగో చేసి తిని అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి నువ్వు ఏదన్నా నేర్చుకుంటే, నేర్పించాలి అనుకుంటున్నావు కదా, ఏదన్నా నేర్చుకున్నావా? నీ అంతట నువ్వే చేస్తున్నావా? నీ అంతటా నీకు బుద్ధి పుట్టినట్టుగా, నీకు మనసు వచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేస్తే అది దేవుని చిత్తం కాదు. నీ ద్వారా నేర్చుకునేది ఏమీ లేదు. నీ దగ్గర సరుకు లేదు, సరుకు సామాగ్రి లేదు. కాబట్టి నీవేమి నేర్పించలేవు. నీకు అనుభవం లేదు. ఒక అనుభవం లేని వ్యక్తి తాను ఏమి నేర్పించలేడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే నేర్చుకున్నట్లుగా నేను మాట్లాడుచూ ఉన్నాను అంటాడు. శిష్యునికి తగిన నోరు అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు మనం ఏమి తెలియదు, ఏమి నేర్చుకోము, ఏమి అర్థం కాదు, మనం గ్రహించము, బుద్ధి పుట్టిందల్లా మూర్ఖంగా చేస్తూ ఉంటాం. ఏదన్నా చెప్తే మాకు తెలుసులే అంటాం, నాకు తెలుసులే, నాకు చెప్పొద్దులే అంటాం, ఏమీ తెలియదు. కాబట్టి మనం గమనిస్తూ వస్తే జ్ఞాని కన్నులు తలలో ఉంటున్నవి, జ్ఞాని మౌనంగా ఉండును అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. తర్వాత మనం గమనిస్తూ వస్తే 6వ అధ్యాయం 39వ వచనం, 6వ అధ్యాయం 39వ వచనం చూడండి. యోహాను సువార్త 6:39. కాబట్టి ఇక్కడ తండ్రి చిత్తము చేశాడు. మనము దేవుని చిత్తము చేయవలసిన వారమై ఉంటున్నాం. తండ్రి పనిచేస్తూ ఉన్నాడు. తండ్రి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు పని చేయలేదు. ఇప్పుడు కుమారుని కాలంలో కుమారుడు పని చేస్తున్నాడు. తండ్రి చెప్పినట్లుగా, తండ్రి నేర్పించినట్లుగా ఇప్పుడు కుమారుడు పని చేస్తున్నాడు. సరే, ఇప్పుడు దేవుని వాక్యంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఒక మాట
రాయబడుతూ వచ్చింది. 14వ అధ్యాయం 16 వచనం యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, ఆ, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆ, ఆయన వేరొక ఆదరణకర్తను, ఆ. అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ రాయబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఉండే సమయం అనేది వచ్చింది. ఇప్పుడు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఉండే సమయం లేదు. అయితే ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి పనిచేసినాడు. అయితే కుమారుని కాలంలో కుమారుడు 3.5 సంవత్సరము పనిచేస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు ఏమంటాడు? నా సమయము సమీపించి ఉన్నది అని కుమారుడు చెప్పాడు. అందుకనే నేను నా తండ్రి యొద్దకు వెళ్ళొచ్చున్నాను. చూడు, 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమంటున్నాడు? 4వ వచనం చదవండి. నేను వెళ్తున్న స్థలములకు ఆ, మార్గము మీకు తెలియదని చెప్పెను. ఆ, అందుకు తోమా, ఆ, ప్రభువా, ఆ, ఎక్కడికి వెళ్తున్నావో ఆ. మాకు తెలియదే. కాబట్టి ఇక్కడ ఏమన్నా, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం ఏదో మీకు తెలియను, నేను వెళ్ళుట మీకు ప్రయోజనము అని ప్రభు చెప్పాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తే కుమారుడు 3.5 సంవత్సరం తండ్రి పనిచేసి పని ముగించుకొని సిలువలో సమాప్తం అని చెప్పి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నానని చెప్పి ఆత్మను అప్పగించి తల వంచి ప్రాణం విడిచెను అనింది. ప్రాణం విడిచెను. దానికి ముందుగా ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు 14వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్తను, ఇప్పుడు ఏంటంట? ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆత్మను మీ యొద్దకు పంపిస్తాను. నేను వేడుకుంటాను. మరి పాత నిబంధన కాలంలో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ వారి మధ్య ఉండి ఆత్మదేవుడు ఆత్మకార్యం ప్రజల మధ్య రాజుల మధ్య దేవుడు చేశాడా? చేయలేదు. కాబట్టి ఆత్మదేవుడు ఆత్మకార్యం జరిగించే కాలం దినాలు కాదు అవి. తండ్రి దేవుడు సంపూర్ణమైన అధికారముతో తన కార్యములు చేసే దినాలవి. అది ధర్మశాస్త్ర దినాలు. కాబట్టి దానికి ఒక చట్టం ఉంది. కాబట్టి 10 ఆజ్ఞలు ఉన్నవి. ధర్మశాస్త్రం ఉంది. పంటికి పన్ను కంటికి కన్ను అని బైబిల్లో రాయబడింది. కాబట్టి కనికరం లేకుండా తీర్పు తీర్చే దినాలవి. ఇప్పుడు ఏంటంట? నేను ఎల్లప్పుడూ మీ వద్ద ఉండటానికి మరి నేను తండ్రిని వేడుకుంటా. ఇప్పుడు 16 వచనం, వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను వేడుకుంటున్నాను, ఎల్లప్పుడూ ఆయన మీ మధ్య ఉండును అంట. ఆయన మీ మధ్య ఉండును. అందుకనే దేవుని వాక్యంలో మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 1:8 వచ్చిన 1:8 చూడండి. ఆ, 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 4 వచ్చిన చూడమ్మా, 4 వచ్చిన. ఆ, ఆ, వాగ్దానము కొరకు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. 8 వచ్చినాం. కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి ఎందుకు వస్తుంది? ఎల్లప్పుడూ మీ మధ్య ఉండటానికి వస్తుంది. అది ఎల్లప్పుడూ మీ మధ్య ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చుచున్నాడు. వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకును. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అని రాయాలి. ఎందుకు వస్తున్నాడు? ఎల్లప్పుడూ ఉండటానికి వస్తున్నాడు. అది మనము గ్రహించవలసిన విషయము. కాబట్టి 16వ అధ్యాయం 13వ వచనములో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 16. కాబట్టి ఎల్లప్పుడూ మన దగ్గర ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని, సంఘమైన మనల్ని, విశ్వాసులమైన మనల్ని, దేవుని బిడ్డలమైన మనల్ని ఎల్లప్పుడూ మనతో ఉండి, అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు సౌలుతో లేడు, శాంసన్తో లేడు, గిద్యోనుతో లేడు, ఇంకా కొంతమందితో లేడు. అయితే విడిచి వెళ్ళెను అనే సందర్భాలు ఉన్నవి. అయితే ఆయన మన మధ్య ఉండి ఏం చేస్తున్నాడు?
మనము పొందిన కృప ఏమిటి అంటే ఎల్లప్పుడూ మన మధ్య ఆత్మ ఉండి మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తూ ఉన్నాడు. అంటే మనల్ని విడిచిపెట్టడానికి ఆత్మదేవుడు దిగిరాలేదు, కానీ ఎల్లప్పుడూ మన దగ్గర ఉండి మనల్ని సర్వసత్యములోకి నడిపించే పనిలో ఆత్మదేవుడు ఉన్నాడు. అది ఇక్కడ మనము గ్రహించాలి. తర్వాత మనం గమనిస్తే ఇక్కడ 14:26 వచ్చిన చదవండి. 14:26 ఏమి చేస్తున్నారు ప్రభు తన ఆత్మకార్యం ఏమిటంటే ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పుచున్న సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయును. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటున్నాడు, మనల్ని ఎల్లప్పుడూ సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే మనం అసత్యములోకి వెళ్తున్నామో మనల్ని అసత్యములో నుండి సత్యములోకి తెచ్చి సర్వసత్యములోకి నడిపిస్తూ ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన చేసే బోధ ఆత్మ బోధ కాబట్టి ఆయన బోధించును, ఆయన మనకు జ్ఞాపకం చేయను అని రాయబడింది. ఎల్లప్పుడూ మనతో ఉండి సత్యములోకి నడిపిస్తూ ఆయన మనకు బోధిస్తూ ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో ఏమి రాయబడుతూ వచ్చిందంటే ఇక్కడ ఒక మాట వ్రాయబడుతూ వచ్చింది. 16వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడుతూ వచ్చింది. ఇక్కడ 7వ వచనం చదవండి. రాడు నేను వెళ్ళినడల ఆయనను మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి ఇక్కడ మనం పాపం చేస్తే పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. అంటే పాపం చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉండడు ప్రభు, అది ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఆ దినాల్లో సౌలు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. ఇప్పుడు ఆయన పాపాన్ని ఏమైనా ఒప్పింపజేయటానికి ఎల్లప్పుడూ ఆత్మదేవుడు తన దగ్గరే ఉన్నాడా? లేదు. పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయాను అనే మాట రాయబడింది. మనం పొందిన కృప ఏమిటంటే మనము పాపం చేసినప్పుడు మనము చేసిన పాపాన్ని మనతో ఒప్పింపజేసేవాడుగా ఆత్మదేవుడు ఉంటున్నాడు. ప్రభువు మనతో ఒప్పిస్తున్నాడు. నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని దేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం మొదటి యోహాను పత్రిక చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనా పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, కింద ఏమన్నాడు, లేక ఆదరణకర్త అనగా దేవుని ఆత్మ తండ్రి యొద్ద మనకున్నాడు. నా చిన్నపిల్లలారా, మీలో ఎవడైనా పాపం చేసిన ఎడల తండ్రి యొద్ద మన పక్షమున ఉత్తరవాది ఉన్నాడు, ఆదరణకర్త. ఆయన మన పక్షమున ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు అని రాయబడుతూ వచ్చింది. అనగా అర్థమేంటి? పాపములకు శాంతికరమై ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. మనకు మాత్రము కాదు, అందరికీ శాంతికరమై ఉన్నాడు. కాబట్టి పాపము చేస్తూ ఉన్నప్పుడు ఒక పాపిని పాపములోనే ఉన్నప్పుడు చూస్తూ ఊరుకునే ప్రభు కాదు, కానీ పాపమును ఒప్పింపజేసే ఆత్మగా ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు ఒప్పిస్తున్నాడు. ఏ పాపం చేశామో ఆ పాపము మన చేత ఒప్పిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది కీర్తనలు 51వ అధ్యాయము 4వ వచనం. నేను పాపము చేసి ఉన్నాను, దావీదురాజు అంటాడు. నేను పాపము చేసి ఉన్నాను. చదువు బాబు. పాపము చేసి ఉన్నాను, చెడుతనము చేసి ఉన్నాను అంటున్నాడే. అంటే ఆత్మదేవుడు ఒప్పిస్తూ ఉన్నాడు.
కాబట్టి తాను కోరుకున్నాడు, నీ ఆత్మను అద్దరి నుండి తీసివేయకము అన్నాడు. తను పాపం చేసినప్పుడు ఆత్మదేవుడు, తనతో ఉన్న ఆత్మదేవుడు తన పాపము తన చేత ఒప్పింపజేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరి పాపమైనా దేవుడు తన ద్వారా తన పాపాన్ని, తను ఎవరు పాపం చేశారో ఆ పాపాన్ని ఆత్మదేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 2వ వచనం, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. 3వ వచనం చదవండి. నా అతిక్రమములు నాకు తెలియజేయగలి, నా పాపం ఎల్లప్పుడు ఆ, నా ఎదుట ఉన్నది. ఆ, నీకు కేవలము ఆ, నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను. ఆ, నీ ఎదుట ఆ, నేను చెడుతనం చేస్తున్నాను. ఆ, కావున ఆశ్రయించినప్పుడు ఆ. నీవు నీతిమంతుడుగా అగుపడదు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, చూసినారా, నేను పాపము చేసి తిని, చూసినారా, అంటే పాపాన్ని దేవుడు, ఏ వ్యక్తి పాపం చేశాడో ఆ వ్యక్తితో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ మనం గమనిస్తున్నాం. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట మరొక పర్యాయం చదవండి. పాపమును గుర్చియో, నీతిని గుర్చియో, తీర్పును గుర్చియో లోకమును ఒప్పుకొన చేయును. ఆయన వచ్చి ఒప్పింపజేస్తూ ఉన్నాడు. కఠినాత్మలతో, హృదయాన్ని కఠినం చేసుకున్న వారితో, రాతి వంటి హృదయం కలిగిన వారితో దేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నాడు. గజదొంగ ఒప్పుకున్నాడు, యేసు నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగ ఒప్పుకున్నాడు. వ్యభిచారి ఆయన వెనకకి వచ్చి కన్నీరు కార్చి తన కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో పాదములు తుడిచి అత్తరు పోసి పాదములను ముద్దు పెట్టుకోవడం. కాబట్టి కఠినాత్మురాలు పాపము చేసినప్పుడు తన పాపము తన ద్వారా ఒప్పింపజేసినటువంటి ప్రభుగా ఉంటున్నాడు. కాబట్టి అనేక సందర్భములో దేవుడు ఒప్పింపజేశాడు. తర్వాత మనం గమనిస్తూ వచ్చినప్పుడు మనకు సమయం లేదు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. జకర్యా 7:14. మరియు వారు ఎరుగని అన్ని జనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినూ సంచరింపకుండా అది పాడగును. ఇలాగ వారు మనోహరమైన తమ దేశమునకు నాశనమును కలిగేస్తున్నారు. తర్వాత ఎఫెసీ 4:30 చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్కర్మము మీరు విసర్జించుడి. తర్వాత 2వ దశలోకి రాసిన పత్రిక ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన అనుట చూడండి. ప్రభువును ప్రేమించిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. ఇక్కడ ఏమి రాయబడింది? ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన. ఆత్మదేవుడు ఒప్పింపజేస్తున్నాడు. ఆత్మదేవుడు సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. ఆత్మదేవుడు సత్యమును బోధిస్తున్నాడు. ఆత్మదేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటున్నాడు. ఆత్మదేవుడు పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి. పరిశుద్ధపరచు ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు.
దేవుని వాక్యంలో మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన మొదటి పేతురు 1:14 చూడండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడినది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి పరిశుద్ధ పరచు దేవుడు, పరిశుద్ధ పరచు ఆత్మ. కాబట్టి ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మన అరికాలు మొదలుకొని తల వరకు నడినెత్తి వరకు ఉన్న పాపాన్ని పరిశుద్ధపరిచే ఆత్మ, పరిశుద్ధపరిచే ఆత్మ. కాబట్టి ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది అని రాయబడింది. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు, అపరంజి వంటి పాదములు గలవాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన నేత్రము జ్వాలల వంటి నేత్రం. కాబట్టి ఆయన కనులకు తేటగా కనబడుచున్నదని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మీలో మీరు ఇట్లెందుకు ఆలోచించుకొనుచున్నారు? కాబట్టి పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పటం సులభమా, లేక ప్రభు అంటూ వచ్చాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం ఇక్కడ ఏమి రాయబడుతూ వచ్చింది? 5వ వచనం చదవండి. ఏడవచ్చిన వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి అని రాయబడింది. కాబట్టి అప్పుడు 8 వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? ఏది సులభమో? ఏది సులభమో? ఏది సులభమో? పాపములు క్షమించడం సులభమా? పరిపెత్తుకొని నడువమని చెప్పడం సులభమా? పరిపెత్తుకొని నడువమని చెప్పేది సులభమే. వాడు నడుస్తాడో నడవడో వాడిష్టం, నడుస్తాడో నడవడో వాడిష్టం. అయితే ఇప్పుడు పాపములు క్షమించబడి ఉండడం ఉన్నవి అని చెప్పడం కష్టం. ఏది కష్టమో అది ప్రభు చెప్తున్నాడు. 10వ వచనం చదవండి. 10వ వచనం పాపములను క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకోవడం వల్లని చెప్పాను. చూసినారా? కాబట్టి తమలో తాము అనుకుంటున్నప్పుడు ప్రభు దాన్ని ఎరిగి గుర్తించి వారికి జవాబు ఇచ్చాడు. కాబట్టి ఆ కారణము చేత మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, పరిశుద్ధ పరచు దేవుడు ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఇప్పుడు 27 వచ్చింది చదవండి. కలంకము లేక మడత లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకున్న వల్లని ఉదక స్నానము చేత స్నానము చేపించి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. పవిత్రపరిచి పరిశుద్ధపరిచేవాడు ఆత్మదేవుడు. వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు సంఘాన్ని. సంఘం అనగా మనమందరము. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తం వల్ల క్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. పరిశుద్ధులు అంటే క్రీస్తునందు విశ్వాసులు.
క్రీస్తునందు విశ్వాసులు పరిశుద్ధులు. వారికి ఏం చేస్తూ ఉన్నాడు? పవిత్రపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు దేవుని సంఘమునకు ఆ, అనగా ఆ, క్రీస్తు యేసునందున్న ఆ, పరిశుద్ధపరచబడిన వారై ఆ. పరిశుద్ధులుగా సంఘము అనగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినవారు. సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు మాత్రమే సంఘం. అందరు సంఘం కాదు. మారు మనసు లేని ప్రతోడు సంఘం కాదు. చూసినారా? మందిరానికి వచ్చిన ప్రతోడు సంఘం కాదు. కాబట్టి సంఘం అంటే ఏంది? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరిని దేవుడు పిలుస్తాడో వారే సంఘము, వారే సంఘం. ఈ సంఘాన్ని దేవుడు పరిశుద్ధపరిచి చదవండి. ఎఫెసీ ఇప్పుడు 5:27 ఏం చదివినాము? చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఆ, అటువలే క్రీస్తు కూడా ఆ, సంఘమును ప్రేమించి ఆ, అది కడపమైనను ఆ, మురకైనను ఆ, అట్టిది మరి ఏదైనా లేక ఆ, పరిశుద్ధమైనగాను ఆ, నిర్దోషమైనగాను ఆ, మహిమగల సంఘముగాను ఆ, ఆయన తన ఎదుటదాన్ని నిలబెట్టుకునవలెనని ఆ, వాక్యముతో స్నానము చేత ఆ, దానిని పవిత్రపరిచి ఆ. పరిశుద్ధపరిచి స్నానము చేత. స్నానం అనేది ఎట్లా జరుగుతుంది? ఉట్టి నీళ్ళు నెత్తి మీద పోసుకుంటే స్నానం కాదు. స్నానం అనేది ఎట్లా? ఇది జీవితాంతము జరిగే విషయం. పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు స్నానం జరుగుతూనే ఉండాలి. స్నానం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు వాడు ఒక వారం నుండి స్నానంలే, ఒక నెల వరకు స్నానంలే, ఒక సంవత్సరం అంతా స్నానంలే, 2 ఏండ్లు స్నానంలే, 3వ సంవత్సరంలో గోతులకు పోతున్నాడు. 3వ సంవత్సరంలో ఎక్కడికి పోతారు? గుంతలోకి పోతారు. ఎవడు పిలవకుండా, ఎవరు ఎత్తకుండా తనంతట తానే వెళ్ళిపోతారు. ఎందుకు? స్నానం లేదు. చాలామందికి సంఘంలో వారమైంది స్నానం చేసి, నెలైంది స్నానం చేసి, ఒక సంవత్సరమైంది స్నానం చేసి, నీ మురికేమో అట్టే ఉంది. ఒకటి మురికి గురించి నువ్వు మాట్లాడతావు. నీ మురికేమో నువ్వు ఎవడికి చెప్పవు. నీ మురికి పైన అత్తరు పూసుకుంటావు, నీ మురికి పైన క్రొత్త బట్టలు వేసుకుంటావు, మురికి పైన మురికి వెంబడి మురికి ఉంటుంది. అట్లనే కొనసాగుతూ ఉంటావు. అయితే కొన్ని ఏండ్లకు బైబిల్లో రాయబడింది, కొందరు బలహీనులు, కొందరు రోగులు, కొందరు నిద్రించుచున్నారు. ఎందుకు? ఎవరు? స్నానము చేయని వారు, పరీక్షించుకోకుండా ఉన్నవారు, విమర్శించుకోకుండా ఉన్నవారు, అప్పగించుకోకుండా ఉన్నవారు. కొందరు నిద్రించుచూ ఉన్నారు. స్నానము లేని ప్రతివాడు నిద్రపోతాడు. ఒకరోజు వస్తుంది, నువ్వు ఇట్లే ఉన్నావా, తప్పులో ఉన్నావా, పాపం చేసినావా, వ్యభిచారం చేసినావా, స్నానం చేయలేదా, అబద్ధమా అన్నావా, స్నానం చేయలేదా, దొంగతనం చేసినావా, స్నానం చేయలేదా, దోచుకున్నావా, స్నానం చేయలేదా. కాబట్టి ఎన్నెన్ని తప్పులు ఉన్నవి, నీకు స్నానం లేదు, ఉదక స్నానం లేదు, వాక్యంతో స్నానం లేదు. కాబట్టి అప్పుడు నువ్వు ఏమవుతున్నావు? బలహీనుడయ్యావు, రోగివయ్యావు. ఒకరోజు వస్తుంది, నిద్రిస్తావు. కాబట్టి మనం గమనిస్తే నిద్రించిన వ్యక్తి సజీవులతో సంబంధం లేనివాడుగా ఉంటాడు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. సజీవులు సంఘం. నీకు సంఘముతో సంబంధం ఉండదు. ఇంకా కొన్ని దినాలకు నీకు సంఘంతో సంబంధం ఉండదు. నీవు కేవలం అపవిత్రుడవు, అది నువ్వు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే అది సంఘం అంటే ఉదక స్నానము చేత కడగబడి అని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. అంటే ఆత్మదేవుడు పవిత్ర పరుస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఆత్మ కలిగించు ఐక్యత అని ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 ఆత్మ వలన కలుగు బలము అని ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:7 చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:7. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానికి కావలసింది ఏంటి? ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత అనింది. ప్రత్యక్షత లేనివారు, ప్రత్యక్షత అంటే అర్థం ఏమిటి? ప్రకటన.
లేక ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే తెర తీయబడుట, తెర మూయబడుట, తెర తీయబడుట. తెర మూయబడి ఉండడం అనేది ఇంకా ప్రత్యక్షత లేదు, ప్రత్యక్షత లేదు. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ప్రత్యక్షత ఎక్కడ? ఆత్మ ద్వారా ప్రత్యక్షత. కాబట్టి నాకు అనేకమైన ప్రత్యక్షతలు కలవు. దేవుడు మనం గమనిస్తూ వస్తే దేవుడు నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. కాబట్టి మిట్ట మధ్యాహ్నము దేవుడు సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన ఒక వెలుగు నేను చూశాను. అదొక ప్రత్యక్షత, సంఘ ప్రత్యక్షత, సంఘ దర్శనం, సంఘ ప్రత్యక్షత. భక్ష్యం గారికి దేవుడు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత మనకు అది సంఘానికి పునాదిగా చేయబడింది. ఆ సంఘం అనే పునాదిలో ప్రత్యక్షత అనే పునాదిలో మనము కట్టబడుచు ఉన్నాము. దేవుని వాక్యంలో అపోల్లో మరి నేను నాటిదిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసేవాడు దేవుడే అని రాయబడింది. కాబట్టి ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్ష. చదవండి ఆ మాట. తన దాసులను కనపరిచినప్పుడు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించబోయి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా ఆత్మ ద్వారా అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నది బైబిల్. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆత్మ ద్వారా ఇలాంటి ఆశీర్వాదములు మనం పొందవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి పాత నిబంధన కాలంలో ఆత్మ వారిపైకి బలముగా వచ్చిన ఆత్మదేవుడు ఇలాంటి లోతైన కార్యములు వారిలో చేయలేదు. కొత్త నిబంధన కాలంలో మన కొరకు వేడుకున్న ప్రభుని యేసుక్రీస్తు వారు. కాబట్టి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 1 నుండి 3 వరకు మనం చదివినప్పుడు పెంతెకోస్తు దినమున ఆత్మదేవుడు వారి పైకి దిగి వచ్చినట్లుగా, కుమ్మరించబడినట్లుగా బైబిల్లో రాయబడింది. దాని ద్వారా దేవుడు వారిని ఆత్మలో నింపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు మనం గమనిస్తూ వస్తే ఏం రాయబడింది? ఎల్లప్పుడూ ఆత్మదేవుడు మనతో ఉన్నాడు కదా. అయితే మనం మరి ఆత్మదేవుని విషయంలో మనం ఎట్లా స్పందిస్తున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఎల్లప్పుడూ ఆత్మదేవుడు మనతో ఉంటే దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాము. దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి అని ఎన్నోసార్లు ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. బైబిల్లో రాయబడింది ఆత్మను ఆర్పకుడి అన్నది. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 ఆత్మను ఆర్పకుడి, దుఃఖపరచకుడి. ఎల్లప్పుడూ ఆత్మదేవుడు మనతో ఉంటే ఆయనను మనం దుఃఖపెడితే ఎట్లా అని చాలామంది సంఘములో ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టేవారు ఉన్నారు. నువ్వు ఎట్లా దుఃఖపెడుతున్నావు ఆత్మదేవుణ్ణి? నీకు తెలియదా? ఆత్మదేవుడు నీ వలన ఏ విషయంలో దుఃఖపడుతున్నాడో నీకు తెలియదా? కాబట్టి నా పాపమేదో నాకు తెలిసే ఉన్నది అంటే ఆత్మదేవుడు ఏ విషయంలో దుఃఖపడుతున్నాడో దుఃఖ పెట్టే వ్యక్తి తేటగా ఆ వ్యక్తికి తెలుసు. నీవు ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టువాడుగా, దుఃఖపెట్టుదానిగా నువ్వు ఉన్నావా? ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టే సేవకుడా? ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టే సంఘ పెద్దనా? ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టే పరిచారకుడా? ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టే సండే స్కూల్ టీచర్ అమ్మనా? ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టే సువార్థికుడా? ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టే ఫలానా వ్యక్తి? నువ్వేమి చేస్తావయ్యాడను? ఆత్మదేవుణ్ణి దుఃఖపెట్టి నీవు చేసే సోది సేవ ఎవడికి కావాలేడా? కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి అనింది దేవుని వాక్యంలో. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 10:29 చూడండి. హెబ్రీ 10:29. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు కారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడని. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత గొప్ప దండనకు.
పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఆత్మను తిరస్కరించినవాడు, ఇక్కడ రాయబడింది, ఆత్మను ఆర్పేవాడు, ఆత్మను దుఃఖపెట్టేవాడు, ఆత్మను తిరస్కరించేవాడు. చూసినారా? తిరస్కార బుద్ధి, ఎదిరించే బుద్ధి, తిరస్కార బుద్ధి. అది ఇక్కడ మనం చూస్తున్నాం. చాలాసార్లు దేవుని బిడ్డలంగా తిరస్కారము చేస్తున్నాం. ఆత్మదేవుణ్ణి తిరస్కారం చూసినారా? ఇప్పుడు వాక్యము వింటూ ఉంటాము, లోపల తిట్టుకుంటూ ఉంటాను అంటే అర్థం ఏంటి? తిరస్కరిస్తున్నావు. ఇప్పుడు చెప్పిందల్లా హ్యాపీగా ఉన్నావను, తిట్టుకున్నావా? నాకు తెలుసు చాలామంది తిట్టుకున్నారని. అంటే అర్థమేమి? నీ బుద్ధి తెలుసు, నువ్వు తిరస్కార బుద్ధి, తిరస్కరించుచూ ఉన్నావు. అది ఇక్కడ రాయబడింది. చదవండి. ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని నీకు తోచును. ఎంత ఎక్కువ దండనకు పాత్రుడు? ఇక్కడ చూడండి 30 వచనం చదవండి. ఎవరికి? తిరస్కరించిన వానికి పగదీర్చుట నా పని, నేనే ప్రతిదండన చేస్తా. ఆత్మను తిరస్కరిస్తే నేనే ప్రతిదండన చేస్తా. మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును మరియు అనియు చెప్పిన దాన్ని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అది జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. చూసినారా? దేవుని వాక్యంలో తిరస్కరిస్తున్నావా దేవుని ఆత్మను? ప్రతిదినము ఇంటింటను వారు రొట్టె విరుచుచూ ఉండిరి అన్నది. ప్రతిదినం ఇంటింటను అంటే సహవాసం కలిగి ఉంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24లో సమాజముగా కూడుట మానక, అంటే సమాజముగా కూడుట ఎప్పుడైతే మానుకుంటున్నావో ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. నువ్వెందుకు ఈరోజు సమాజంగా కూడుకోలేదు అని దేవుడు హెచ్చరిస్తే, నువ్వు దాన్ని తిరస్కరిస్తే ఎక్కువ దండన ఉంది. దానికి ఏముంది? ఎక్కువ దండన ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అది ఇక్కడ అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆత్మను శోధించుటకు, అది రాయబడి ఆత్మను శోధించుటకు. ఆత్మదేవుడు ఉన్నాడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు ఒక వ్యక్తి ఆత్మకార్యం ఎట్లా చేయాలో ఆత్మదేవుడు ఒక వ్యక్తితో చెప్తుంటే ఆత్మదేవుని శోధిస్తున్నారు అననీయ సప్పిరా. ఏమి శోధిస్తున్నారు? వారేమో మరి పొలం అమ్మారు, ఇవ్వవలసింది ఇవ్వాలి, ఇవ్వవలసింది ఇవ్వకుండా ఆత్మదేవుని శోధిస్తున్నారు. ఇంతనే ఇవ్వాలా, ఇంతనే ఇవ్వాలా, అంత ఇవ్వచ్చు కదా, ఇంత ఇవ్వచ్చు కదా, వాదనలు జరుగుతున్నాయి. లోపల వాదనలు జరుగుతున్నాయి. అంటే ఆత్మదేవుని శోధిస్తున్నారు. కాబట్టి వాళ్ళేమో 10,000 ఇద్దాములేని ఒకడంటే, ఒకడేమో లేదు 50,000 ఇద్దామని భార్య అంటే, 50,000 ఎందుకులే 25,000 ఇద్దామని ఆయన అంటే, 25,000 ఎందుకులే 20 ఇద్దామని ఇంకొకళ్ళంటే, భార్యాభర్తలు గుద్దులాడుకొని శోధించి వారు శోధించి సంహారకుని చేత సంహరించబడిరి అని బైబిల్లో రాయబడింది. చూడండి, వారు శోధించారు. తర్వాత ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? 4వ వచనం చదవండి. 3వ వచనం. పరిశుద్ధాత్మను శోధించడమే కాదు, పరిశుద్ధాత్మను మోసపుచ్చినారంట. అది బైబిల్. ఎవరిని మోసం చేస్తున్నావో నీవు తెలుసా? పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ ఉన్న మనలో ఎంతమంది పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు, ఎంతమంది పరిశుద్ధాత్మను శోధిస్తున్నారు, ఎంతమంది. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది 4వ వచనంలో? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతుంది. అది ఇక్కడ రాయబడి. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతుంది. అంటే అబద్ధమాడుతూ ఉన్నారు. ఇక్కడ రాయబడింది అబద్ధం ఆడకూడదు అని ధర్మశాస్త్రంలో రాయబడితే దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. మరి దేవునితోనే విరోధివైతే, కాబట్టి నీ పక్షమున
సమాధానపరచువాడు ఎవరు? కాబట్టి ఇక్కడ వారు రాయబడింది, శోధించారు, మోసపుచ్చారు, అబద్ధమాడారు. అందుకనే వారికి తీరని నష్టము కుటుంబంలో జరిగినట్లుగా చూస్తున్నాం. కాబట్టి లూకాసు వార్త 12:10 చూడండి. లూకాసు వార్త 12:10 చదవండి. ఆ. 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 కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మను దూషించువారు అని ఉంది. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ఆత్మను దూషించేవాడు, చూసినారా, ఆత్మను దూషించారు. కాబట్టి ఇక్కడ ఆత్మను దుఃఖపరిచేవారు, ఆత్మను ఆర్పేవారు, ఆత్మను తిరస్కరించేవారు, కాబట్టి ఆత్మను శోధించేవారు, ఆత్మను మోసపుచ్చేవారు, తర్వాత అబద్ధమాడేవారు. అయితే ఇక్కడ రాయబడింది పరిశుద్ధాత్మను దూషించేవారు అని, దూషించేవారు. దేవుని వాక్యంలో ఏముందంటే నీవు దేవుని దూషించి మరణము కమ్ము అంటుంది ఆమె. ఎవరు? యోబు భార్య. నువ్వు ఇది అంతా ఎందుకయ్యా నీకు, ఆయన దూషించి చచ్చిపో అంటుంది. చచ్చిపో. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనా రాబో యుగమందైనా పాపక్షమాపణ కొలగదు. మనుషు కుమారునికి విరోధంగా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. అయ్యా తెలుసో తెలియకో చేసిన నన్ను క్షమించు, ఇది కృపాకాలం, కృపాకాలం. ఒకవేళ ఇప్పుడు ఆత్మదేవుడు మన మధ్య ఉన్నాడు, ఆత్మదేవుడు ఒప్పించేవాడు, ఆత్మదేవుడు సత్యంలోకి నడిపించేవాడు, ఆత్మదేవుడు కడిగి పవిత్రపరిచేవాడు, ఆత్మదేవుడు జ్ఞాపకం చేసేవాడు. కాబట్టి ఆత్మదేవుని వలన ఇన్ని మరి మనకు ఆశీర్వాదాలు ఉంటే ఇప్పుడు ఆత్మదేవుని దూషిస్తావా? ఆత్మదేవుని దూషిస్తావా? అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? క్షమాపణ కొలగదు. 3వ అధ్యాయం మార్క్స్ వార్త 28-29. మార్క్స్ వార్త 3:28-29 చదవండి. సమస్త పాపములను ఆ, మనుషులు చేయు దుష్టులనియు ఆ, వారికి క్షమింపబడదు కాని ఆ, పరిశుద్ధాత్మ విషయము ఆ, దూషణ చేయువాడెప్పుడును ఆ. క్షమాపణ పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయువాడు ఎప్పుడునో క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన పరిశుద్ధాత్మ ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. యేసుప్రభును వారు ఏమన్నారు? నువ్వు అపవిత్రాత్మ పట్టినాడు కదా, నువ్వు తిండిపోతు కదా, నువ్వు త్రాగుబోతు కదా, మరి ఈయన ఎలాంటివాడో ఆయనకు తెలియదా? ఈమె ఎలాంటిదో తెలియదా? కాబట్టి ఈయన ప్రవక్త అయిన యెడల ఆమె ఇంట్లో ఎందుకున్నాడు? కాబట్టి ఎన్నో అనుమానాలు. అందుకనే ఆయన గురించి వాళ్ళు ఏమన్నారు? ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. అందుకనే వారు దూషించినప్పుడు ఏం రాయబడుతూ వచ్చింది? క్షమాపణ లేదు, క్షమాపణ లేదు. కృప ఉండగానే పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృపయో విస్తరించును. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 అమ్మా 25వ అధ్యాయం 20-21 చదవండి. మరియు ఆ, 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 ఆ. పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని రాయబడింది. పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే యేసుక్రీస్తునందు కృపావరము నిత్య జీవం అని రాయబడింది. కాబట్టి పాపం వలన వచ్చు జీతం మరణం, అది యేసుక్రీస్తు కృపావరము నిత్య జీవము. కాబట్టి పాపి విషయమై యేసు ప్రభు దగ్గర క్షమాపణ నిత్య జీవం ఉంది. ఒకవేళ పరిశుద్ధాత్మ విషయమై ఒకవేళ నువ్వు దూషణ పాలు చేస్తే క్షమాపణే లేదు, నీకు క్షమాపణే లేదు. క్షమాపణ పొందాలి అంటివా?
అయితే నువ్వు దేవుని దూషించకూడదు, పరిశుద్ధాత్మను దూషించకూడదు. ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యం 5:32 చూడండి. అపోస్తుల కార్యం 5:32. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అపోస్తులైన లూకా ఏం రాశాడు? మేమును దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. కాబట్టి ఇప్పుడు ఆత్మను దూషించడం కాదు, కానీ ఏమంటున్నాడు? తమకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మయు. అంటే పరిశుద్ధాత్మకు మనం విధేయులమై ఉండాలా, అది ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మన దగ్గర ఉన్న పరిశుద్ధాత్మకు మనం విధేయులమైతే దేవుడు మనల్ని ఆత్మ ద్వారా కడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనం. ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా మనల్ని కట్టేవాడుకుంటాడు. ఆత్మకు విధేయులమైతే ఆత్మ ద్వారా దేవుడు తనకు నివాస స్థలముగా దేవుడు మనల్ని కట్టేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మనం దేవునికి నివాస స్థలముగా కట్టబడుచు ఉన్నాము. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబుకు రాసిన పత్రిక 2:5 చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడు. 1 పేతురు 2:5. 1 పేతురు 2:5. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఆత్మ సంబంధమైన మందిరముగా ఆత్మ ద్వారా మనము కట్టబడుచున్నాం. కాబట్టి ఆత్మ ద్వారా దేవుడు మందిరముగా మనల్ని కట్టుచూ ఉన్నాడు. తమకు విధేయులైన వారిని. ఎవరు తమకు విధేయులైతారు? ఆత్మ ద్వారా దేవుడు. కాబట్టి దేవునికి నివాస స్థలముగా దేవుడు కట్టేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము కట్టబడాలి అంటే కొండల్లోండి రాళ్ళు తేబడాలి. తీసుకుని రాబడుతూ వచ్చిన రాళ్ళు మరి చెక్కబడాలి. కాబట్టి నమూనా చొప్పున, కొలతల చొప్పున దానికి దెబ్బలు తగలాలి, సుత్తె దెబ్బలు తగలాలి. కొట్టబడి ఒక ఆకారము తీసుకురాబడి, కాబట్టి అది ఆ యొక్క ఆలయంలో పెట్టబడుతుంది. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఏటిలో ఉన్న రాళ్లను ఏరి గొల్లియాతును కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. నునుపైన రాళ్లను దావీదు తీశాడు. దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ అనే ఏరులో మనం అటుకొట్టబడి ఇటుకొట్టబడి ఆదరికి ఈదరికి తగిలి వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి, వాళ్ళు దన్ని వీళ్ళు దన్ని, వాళ్ళు గాయం చేసి వీళ్ళు గాయం చేసి, కాబట్టి మనకు ఒక రూపం ఏర్పడి సహనం, ఓర్పు, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం చేత, ఆత్మ ఫలముల చేత మనం నింపబడితే ఆత్మదేవుడు ఆత్మ ద్వారా దేవునికి నివాస స్థలంగా ప్రభు మనల్ని కడతాడు. దేవుడు వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కోటేశ్వరరావు అన్నారా? ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము మీ కృపలో భద్రపరుస్తున్న మా దేవ, రాజులకు రాజువును ప్రభులకు ప్రభువును మాకు మహారాజుగా ఉన్నటువంటి మా తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో
మా తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ సింహాసనం నుండి మా తండ్రి బయలుపరిచినటువంటి ప్రతి లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభా, సంఘం యొక్క క్షేమం కొరకై మీ మాటలను మా తండ్రి మీకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవా, ఇంతవరకు మీరు సంఘం ఎడలను, సంఘం యొక్క క్షేమం ఎడలను మీరెంతో కొన్ని గొప్ప కార్యములు చేస్తూ వస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకప్పుడు పాపులముగా జీవిస్తున్న మమ్ము పాపం నుంచి మాకు విడుదల కలుగు చేసి మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని ఎంచుకున్న మీ ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, మీ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా మీరు మమ్మల్ని విమోచించినటువంటి ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్తమును మా తండ్రి ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యమును ఎరిగిన దేవుడు, హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ ప్రభా, రానున్న దినాలలో, ఈ నూతన సంవత్సరంలో, నూతనమైన విధానంలో మా ప్రభా, పద్మాసులో, గ్రామాల్లో, బ్రాంచీల్లో, అన్ని విషయాలలో మా ప్రభా మీరు నూతనమైనటువంటి కార్యములు చేస్తూ రమ్మనమని మీ పాదాలు పట్టుకుంటున్నాను. సత్యదేవా, మీరు సమస్తమైన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దైవజనుడిని మీ కృపాస్తాలు గప్పు చెప్పుకుంటూ, కుటుంబాన్ని మీ కృపాస్తాలు గప్పు చెప్పుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరువచ్చిన వారందరికీ సదాకాలం తోడైండగాక. ఆమేన్. బోలో యేసు మసీకి హల్లెలూయా. దయచేసి గమనించండి, రేపు ఉదయకాలం 10 గంటలకు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం. శనివారం సాయంకాలం 5:30 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. ప్రభుదినం సండే ఉదయకాలం 9 గంటలకు ఆరాధన కొరకై చేరి వస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.